హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారు కొండని చూస్తున్నారు కదా. అసలు ఈ మధ్య చాలా డ్రై అయిపోతున్నాడు ఎందుకో. ఈ మధ్య కాలంలో ఎక్కువసేపే వాటర్లో పెడుతున్నా, అప్పుడన్నా కొంచెం మెత్తపడతాడేమో అన్నట్టు. అక్కడ నెక్ సరౌండింగ్స్ మొత్తం డ్రైగా అయిపోతుంది స్కిన్. ఇంకోటి వచ్చేసరికి ఆ షెల్ దగ్గర చూస్తున్నారా, వైట్ వైట్ లేయర్స్ కనిపిస్తున్నాయి. ఎందుకో మరి డ్రై అయిపోయాడట్టుంది బంగారు కొండ అని చెప్పి. అసలే ఈ మధ్య పెళ్ళికి వెళ్ళాం కదా, 3 days ఆ వాటర్లోనే ఉన్నాడు. అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు బయట తీయడం, పెళ్ళికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాటర్లో వేయడం. వాడికి అర్థమైపోయిందట్టుంది వీళ్ళు నన్ను ఎక్కడికో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని. బకెట్లో వేయగానే నేనుండను పైకి వచ్చేస్తా ఉన్నాడు కొట్టుకుంటా. సరేలేండి, ముందు అసలు సంగతి చెప్దాము. ఈరోజు చూస్తున్నారా, ఫ్రాన్స్ని ముందు వాటర్లో వేసేసా వీడికి సర్ప్రైజింగ్ లాగా. తర్వాత వీడిని వదిలిపెట్టానమాట. వాడు చూడండి నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి సప్పుకైతే. ఓ నా కోసం ఏదో తెచ్చిపెట్టారు వాటర్లో. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు వీడిని వాటర్లో వేసి తర్వాత అవి ఫుడ్ వేస్తాను. ఈరోజు రివర్స్ అనమాట, ముందు ఫుడ్ వేసేసి తర్వాత వాటర్ వీడిని వేసాను కదా. నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి బంగారు కొండకి. చూడండి ఎంత బాగా తింటున్నాడు. మొత్తం ఒకేసారి గుట్టుక్కుమంటాడు. ఆత్రమోడు, ఎవరైనా తింటారో ఏమో వీడిది. నిదానంగా కొంచెం కొంచెంగా కొరుక్కొని తినొచ్చుగా. ఒకేసారి మింగాలి. ఇప్పుడు అలా తింటాడు కదా, తర్వాత రియాక్షన్స్ చూడండి. నాకు ఇందుకు కదా కోపం వచ్చేది అసలు వీడి మీద. నిదానంగా తినరా అంటే తిండు, కొరుక్కొని తినరా అంటే అసలు తిండు. ఇప్పుడు చూడండి మొహం అలా చూస్తాడు, ఏదో అయింది నాకు అన్నట్టు. చూడండి ఏం చేయగలను, అలా కొట్టుకుంటే ఏం చేయగలను. మొహం చూసారా ఎలా చూస్తున్నాడో. మమ్మీ నాకేదో అవుతుంది చూడు అన్నట్టు చూస్తాడు. ఏమన్నా చేయగలమా? అందంత మింగడం ఎందుకు, మొహం చూడడం ఎందుకు. చూడండి ఏం చూస్తాడు. మమ్మీ ఏదో అయిపోయింది నాకు చూడు, ఇంతే చూస్తాడు. ఏదైనా బాగాలేదు, ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు మాత్రం ఇలాగే చూస్తాడు. ఏం చేయాలి? ఈ మధ్య నిజంగా అసలు ఎంత కోపం వస్తుందో వీడికి. కోపం అంటే మరీ కోపం కాదులేండి, కొంచెం అలుగుతున్నాడు అనమాట. ఏంటంటే మామూలుగా వాటర్లో నుంచి తీసి పక్కన పడేసామనుకోండి, పోరా వాకింగ్ చేసుకోపోరా అన్నట్టు. ఇంకా అలిగి నువ్వు నన్ను ప్యాంపర్ చేయలేదు, జస్ట్ అలా వదిలేసావు అన్నట్టు. ఏ పోజ్లో అయితే వాడిని వదులుతామో గంట తర్వాత కూడా అదే పోజ్లో ఉంటున్నాడు. ఇంచు కూడా అటు ఇటు కదలట్లా. ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ సప్పు మీద కంప్లైంట్స్లా ఉన్నాయి కదా. అయ్యో లేదులేండి, మా బంగారు కొండ మంచోడమ్మా. కాకపోతే అప్పుడప్పుడు గారాబం చేసి వదిలిపెట్టాలి, పడుకోపమ్మా అని. అంతే కదా.